పెద్ద దొంగ అండి ఆ, ఎవరు? జగను. జగన్. కదండి జగనం పెద్ద దొంగ అయితే ఇంక చేసుకునేది ఏముంది? ఆ, మట్టి జల్లి ముర్ర చేస్తాడు. ఉమ్, పోతే నేను అంత చంపితే చంపుకోమండి, ఇంటి నెంబర్తో ఉంది. ఉమ్, చంపుకోమండి. ఉమ్, చంద్రబాబు నాయుడు మంచోడే కానీ కాబట్టే మీరు ఇవాళ చేస్తారు. మీరు ఉమ్, ఓట్లు వేసారు మొన్న, వైసీపీకి 11 సీట్లు తెచ్చారు. చంద్రబాబు నాయుడు మంచోడే కదా. అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు బిడుతు పొద్దునాయుడు. అన్న ఏం చేస్తారు? నేను వంట మాస్టర్, ఆటో డ్రైవర్ అండి. ఆటో డ్రైవర్. ఏంటన్నా మరి ఈ రోజున కొడాల నాని అంబటి రాంబాబు వీళ్ళు మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు అయితే మమ్మల్ని కావాలని కక్షాదింపుగా అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం, రెడ్ బుక్ పాలన నడుస్తూ ఉంది, లోకేష్ కావాలని మమ్మల్ని అన్యాయంగానే కేసులు చేపట్టారు మా మీద అంటున్నారు. మరి ఏం చెప్తారన్న మీరు? ఆ రోజు అధికారం వచ్చినప్పుడు మీరు ఎలా మాట్లాడారు? ఇదే కొడాలి నాని, వల్లభనేని వంశీ కానీ, మా పేర్ని నాని కానీ, మా కులస్తులు అంబటి రాంబాబు గారి వీళ్ళందరూ ఏం మాట్లాడారు? అదం పదం తొక్కేస్తామని చెప్పి మీరు ఎన్నో చిన్నలు చేశారు. ఇవాళ మిమ్మల్ని ఎవరు గుర్తించారు? మీరు అమ్మఒడి అన్నారు. ఏం వేసారు అమ్మఒడి? అసలు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశారు? మీరు మిమ్మల్ని ఏ రకంగా చూడాలా? ఏ రకంగా చూడాలా? మిమ్మల్ని ఓటుకు 11 సీట్లకి పరిమితం చేశారు. మళ్ళీ ఇవాళ అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళాము, రెడ్ బుక్ రాజ్యాంగం నడిచింది, కార్లు పగలు కొట్టారు, ఇవన్నీ ఏమండి? ఎవరి కర్మ ఆడదండి. మీరు మాట్లాడిన ఉద్దేశం ఉందా లేదా? ఆ రోజు ఏం మాట్లాడే అధికారం ఉన్నప్పుడు మీరు పెద్దగా న్యాయం చేస్తామని చెప్పి గెలిచారా, లేకపోతే అధికారం ఉందిగా అని చెప్పి మీరు చేశారా? అంటే కాపు నాయకుడిని అరెస్ట్ చేశారు, కాపు టైగర్ పెద్దపూలి అంబటి రాంబాబు అంటున్నారు. మరి ఎవడండి కాపు? ఆ కాపు అయితే కాపులకి ఏం చేశాడు? కాపు అన్నాడు, నేను కాపే. ఏం చేశాడు కాపులకి? అంబటి రాంబాబు గారు కాపులకి ఏం చేశాడు? వంగవీటి రంగ అంత గొప్ప నాయకుడు అంబటి రాంబాబు అసలు మామూలు కాదు, పెద్దపుల్లి టైగరు అలాంటి నాయకుని అరెస్ట్ చేశారు, ఇంకా మామూలుగా కూడా కూటమి ప్రభుత్వానికి అంటున్నారు. రంగయ్య గారితో వీడికి పోల్చుకునే విలువ ఉందా? నాకున్న ఫాలోయింగ్ వీడికి లేదు. అంబటి రాంబాబు గారికి నాకున్న ఫాలోయింగ్ లేదు. వీడి కాపు నాయకుడా? వీడి కాపుడికి ఏం చేసేవాళ్ళు? పెద్ద ఎదవ ఇచ్చారా అంబటి రాంబాబు గారు? ఆడు కొడానాయిగా మాట్లాడతాడు, వాడికి ఉంది పని, కొద్ది టైం లేటు పడిద్ది, వాడు వెళ్ళిపోతాడు లోపలికి, కొద్ది టైం అంతే. అంటే ఎందుకనన్నా కొడాలని కూడా గత ఓడిపోయిన 20 నెలల తర్వాత ఈరోజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేరు నువ్వు రాసుకున్నా నువ్వే భయపడాలి, లేదా జగన్మోహన్ రెడ్డి నీ పేరు రాసుకుని నువ్వే భయపడాలని చెప్పి ఒక సినిమా రూపంలో డైలాగుల రూపంలో మాట్లాడటం ఏంటి లోకేష్ గారిని? అంటే బాలకృష్ణ గారి సినిమా ఉంది ఒకటి. బాలకృష్ణ గారి సినిమా ట్రైన్ ఆపుతాడు సినిమాలో. ట్రైన్ నువ్వు ఎదురొచ్చినా ఈ కొడాలి గాలి కానీ వీడికి కానీ అంబటి రాంబాబు కానీ బొత్స సత్యనారాయణకి అక్కడ ఉంది సింహం పవన్ కళ్యాణ్ బతికున్నంత సేపు మీ ఆటలు నడవరా? మీ సినిమా మీ గేట్లు ఇంటి ముందు కొడతారు మిమ్మల్ని. మరి ఎందుకనన్నా ఈ విధంగా మాట్లాడటం? లేదా రేపు పొద్దున అధికారం మేమే చేపడతాం, ఇంకా మామూలుగా ఉండదు, జగన్ 2.0 చూపిస్తాం, రపారపా పేకలకు వస్తాం అంటున్నారు. మరి ఈ రప్ప ఏడుంది? మనం మేము చూపెట్టే రెడ్ బుక్ తప్పు చేసిన వాడు ఎవరికి, అదికే పోలీసు వాళ్ళకి కానీ అందరికి కూడా అందరికీ మేము రప్ప మేము చూపెడుతున్నాం. మీరు చూపెట్టేది పీకేది ఏముంది? ఇక అంటే అధికారం లేకుండానే ఇలా చేస్తున్నారు. ఒకవేళ అధికారం ఇస్తే ఏం చేస్తారంటారు? పోతే నేను అంత చంపుకోమండి, ఇంటి నెంబర్తో ఉంది. చంపుకోమండి. అంటే ఆ విధంగా బహిరంగంగా సవాల్ చేస్తున్నారు, చంపుకోండి. ఎందుకనన్నా ఆ విధంగా ఏంటి? అంతా రచ్చవేక, వాళ్ళది ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ బతుకున్నంత సేపు ఏమి ఉండదు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ కూడా మాతో కూడా పోటీ చేస్తాను సిద్ధంగా ఉన్నారంటున్నారు వైసీపీ వాళ్ళు. పోటీ చేస్తే చేయొచ్చండి. ఏం పోటీ చేసినా ఏం చేసినా సరే అక్కడ సినిమా లేదుగా, జనాల్లో పబ్లిసిటీలో కావాలా, అక్కడ లేదు అన్న. మరేంటి ఈ రోజున రాజకీయం గురించి మాట్లాడటం పక్కన పెట్టేసి మొత్తం ఇటు కుల రాజకీయాలు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కుల రాజకీయాలు తీసుకురాకూడదండి, తప్పది. ఇప్పుడు కాపు, కమ్మ, రెడ్డి, మాల, మాదిగ అందరి కులాలను కూడా వ్యతిరేకించి మీరు తెస్తారు. తప్పు జరిగింది కాబట్టి మీకు పన్ను వేశారు, సిబిఐ వేశారు, అన్నీ వేశారు.
అవి వ్యతిరేకించుకొని రావాలి అవి రావట్లేదు. అవి రాకుండా మీరు కొలరాయికాలు చేయడం ఏంటి? అసలు చంద్రబాబు రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసేస్తున్నాడు. ఇంకా ప్రజలందరూ చంద్రబాబుని తిరస్కరిస్తున్నారు ఈసారి ఎలక్షన్స్లో అంటున్నారు. చంద్రబాబు నాయుడు దొంగ అనుకొని ఎదవ అనుకుంటే గెలిపేరుగా. చంద్రబాబు నాయుడు మంచోడే కానీ కాబట్టే మీరు ఇవాళ చేస్తారు. మీరు ఓట్లు వేసారు. మొన్న వైసీపీకి 11 సీట్లు తెచ్చారు. చంద్రబాబు నాయుడు మంచోడే కదా. మరి చంద్రబాబు నాయుడు దొంగ అంటే జగన్మోహన్ రెడ్డి దొంగ అంటారా? జగన్మోహన్ రెడ్డి దొంగ అంటారా? జగన్మోహన్ రెడ్డి తల్లికి తెలికి పెట్టలేదు కండి. తల్లికి చెల్లికి పెట్టలేదుగా. తల్లిని చూడలేదు, చెల్లిని చూడలేదు. మరి దొంగ పోతే ఇంకోటి ఏమంటారు? అసలు ప్రజలందరికీ న్యాయం చేసిన ప్రభుత్వం మాది, ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారంటారు మరి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ. ఏమండి, షర్మిల గారు కానీ విజయమ్మని గారిని ఆ తల్లి ఆ చెల్లి కదా. విజయమ్మ గారిని కానీ షర్మిల గారు అడగండి. దొంగ ఏదో తెలిసిపోతుంది కదా. వాళ్ళిద్దరిని అడగండి మీడియా ముందు సాక్షిగా. దొంగ ఎవరు మంచోడు ఎవరు తెలిసిందిగా. అన్న మరి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగిందా జరగలేదా? అసలు మీరేం చెప్తారు? కల్తీ జరిగిందండి. జరిగిందంటారు. మరి పక్కన వైసీపీ నాయకులేమో కూటమి ప్రభుత్వం వచ్చిందాకే కల్తీ జరిగింది, అదొక భారీ కుంభకోణం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అంటున్నారు. మరి ఏమండి, కల్తీ జరిగింది వాస్తవం. ఏటీఐ పరంగా ఆయన్ని తీసుకురావడం కాదు. ఇప్పుడు నేను ఆటో తోలుతున్నా. ఒక ఆటో పడితే ఉండగా 10 ఆటోలు కొంటా, 20 ఆటోలు కొంటా, డ్రైవర్లకి ఇస్తా. తప్పు చేసేవాడు ఉంటాడు, మంచి చేసేవాడు ఉంటాడు. కానీ ఆటో ఎవడి పేరు వస్తుంది? నా పేరు మీదే కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం కల్తీ జరిగింది. ఆయన తీర్థం పుట్టుకుంటూనే పక్కేసి ఇలాగ అనుకున్నాడు. మరి ఎక్కడండి? ఇప్పుడు నేను చర్చికి వెళ్తా. నేను హిందువునే. నేను హిందువునే. మా ఆవిడ నా పెళ్లి కాకముందు బాప్టిజం తీసుకుంది. నేను అన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరి దేవుళ్ళు ఒకటే. మీ చర్చికి వెళ్తా. రేపు గుడా పండగకి వెళ్తా. రేపు గుంటూరు కూడా ఏసన్న మందిరానికి వెళ్తా. నేను వెళ్ళి బియ్యం కట్టి ఇచ్చేసి నా పరంగా నేను దండం పెట్టుకొని వచ్చేస్తా. అన్నీ మాత్రం నేను గుర్తిస్తా. నేను చర్చికి వెళ్తా, మసీదుకి వెళ్తా. కానీ హిందువునే. జగన్మోహన్ రెడ్డి అలా కాదుగా. నేను మసీదుకి వెళ్తా, తీసుకుంటా. చర్చికి వెళ్తా, తీర్థం తీసుకుంటా. వాళ్ళు బల పనులకి వాళ్ళు ఇద్దరు వాళ్ళు తీసుకుంటా. మరి జగన్ తీసుకోడుగా. ఎందుకని తీసుకోరు జగన్మోహన్ రెడ్డి గారు? దొంగగా. దొంగ ఏం తీసుకుంటండి అన్న. మరి ఏదైతే ఇటు వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు, అసలు కూటమి ప్రభుత్వం కావాలని ఇదంతా ఒక భారీ కుంభకోణం చేస్తూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమీ తప్పు చేయలేదు. 2014-19 మధ్య చంద్రబాబు ఉన్న హయాంలోనే ఇది కల్తీ జరిగిందని చెప్పి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటన్న? పెద్ద దొంగ అండి జగన్. జగన్ పెద్ద దొంగ అయితే ఇంక చేసుకునేది ఏముంది? మట్టి జల్లి మొర్ర చేస్తాడు.